చూపులో ఎంత తీపని తెలియ DJ Shabir. ఏమైందా మెట్టుకోతురు మార్కెట్ మన మాదాపూర్లో అంగడ అయితే ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో శుక్రవారం ఒక ఊళ్ళే, శనివారం ఒక ఊళ్ళే, ఆదివారం ఒక ఊళ్ళే, సోమవారం ఒక ఊళ్ళే అంగడులు ఉంటాయి కదా. అయితే ఈ ఊళ్ళో ఎప్పుడు అంగడే లేదు, మార్కెట్ అన్నది మా ఊళ్ళో లేదు. సిటీకి దగ్గర ఉన్నది కాబట్టి ఎందుకు ఇక ప్రతి ఒక్కరు సిటీకి పోవాలి, చిన్నదానికి పెద్దదానికి సిటీలనే కొనుకొచ్చుకోవాలి. అయితే ఇక ఇప్పుడు మొన్న గెలిచినాం కాబట్టి మేము అందరం కలిసి బాగా ఆలోచించినాం. అందరం ఇక చిన్నోళ్ళం పెద్దోళ్ళం అందరము ఆలోచించి మరి ప్రతి ఒక్క ఊళ్ళో మార్కెట్ ఉన్నది, మన ఊళ్ళో మాత్రం మార్కెట్ లేదు. మనం కూడా మార్కెట్ తయారు చేద్దాము. మరిగా ఎందుకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు చేతగానులు చేతనైన వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు సిటీలకు పోవాలంటే కష్టం కదా, కొంతమందికి బండ్లు ఉండయి. ఇక్కడ మార్కెట్ పెడితే చేతనైనా చేత కాకుండా ఇక్కడనే కొనుక్కుంటారు అని మేము అందరం కలిసి మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇవాళ సోమవారం కాబట్టి ఫస్ట్ రోజు ఇవాళ మార్కెట్కు ఓపెనింగ్ చేస్తున్నాము. మంచి తెచ్చినావు, తాజా తెచ్చినావు. ప్రతి సోమవారం అన్నాడు ఇంకెక్కువ తీసుకురావాలి కాయగూరలు. మా ఊరిలో కొత్తగా గెలిచిన సర్పంచ్ అమ్మ. మంచి సోమవారం. ఓకే అమ్మ వేసినాం. ఇక కందగడ్డ, టమాటాలు, పచ్చకూర, టమాటాలు, గోరియకుడియ, చిక్కుడుగా, బెండకాయలు తక్కువ రేటే. కొరట్ల కన్నా ఇక్కడ తక్కువ రేటు ఉందమ్మా. ఎందుకంటే ఫస్ట్ రోజు కాబట్టి మీ అందరికి నా చేసుకుంటే బోని అయితే మీకు పక్క బోర్డు అవుతుంది. సరేనా, తీసుకో. ఇప్పటి నుంచి మనం కొరట్లో కూడా అవసరం లేదు, ఇక్కడనే అన్ని దొరుకుతున్నాయి. మన మాదాపూర్లోనే అన్ని దొరుకుతున్నాయి. చెప్పులు కూడా ఉన్నాయి అమ్మ ఇక్కడ. సరే ఇది రాంగా తీసుకుందాం. ఇప్పుడు మనం అంత ఇంకా మార్కెట్ అంతా తిరగాలి, ఇంకా జనాలు ఇంకా చేతులు పట్టుకుని పోలేం కాబట్టి అంత తిరిగినాక వెళ్తాం. ఉల్లిగడ్డలు, అల్లం ప్రతి ఒక్కటి ఉన్నది. పాప్కార్న్ అమ్మ, అది వైనకు నువ్వు సమీరకు పాప్కార్న్ కొన్నావా? బొమ్మ తమ్ముడు ఎందుకు ఒక ప్యాకెట్? ఒక్కటి లేదన్నట్లేదు, ప్రతి ఒక్కటి ఆవాలు, మసాలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టేట్ వెళ్తే కొరట్లు వస్తుంది అన్నట్టు. ఇక కొరటు నుంచి ఇప్పుడు స్టేట్ వస్తే ఇక్కడ ఇక మనకు ఈ రోడ్ నుంచి ఇట్లా కిందికి దిగితే గ్రామ పంచాయతీ దగ్గరనే మార్కెట్ కొత్తగా స్టార్ట్ అయిందన్నమాట. అయిపోయినా మీకు కొనుక్కుంటావా? చిన్నప్పుడు మనం తిన్నాం చూసిరా, తీపి జ్ఞాపకం మన స్కూల్లో. ఇవంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది కూడా మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. మసాలా మా క్యారెట్లు ఇంటికాడ ఉన్నాయి, ఆల్రెడీ ఇంటికాడ ఉన్నాయి, తెచ్చిన. కొనిస్తాక ఏం కావాలి కొనుక్కో. అమ్మ అల్లం ఉందా ఇంటికాడ? అల్లం ఉందా? ఆదపురం గ్రామంలో మంచి మార్కెట్ తయారు చేసినాము. ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కల ఊళ్ళు కూడా సోమవారము అంగడి అన్నమాట. ఈ ఊళ్ళే
మాదాపురంలో ప్రతి ఒక్కరు వచ్చి కొనాలి. వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఈ ఊరు మీద అంగడి జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు అన్ని సామాన్లు తీసుకొస్తారు కదా, వాళ్ళు బాధపడకుండా పోవాలి. మన ఊరికి మంచి పేరు రావాలి. ఇంతకుముందు కచ్చరి కింద ఎవరు ఉండకపోదురు, ఎవరి పనుల మీద వాళ్ళే ఉందరు. ఇక్కడ చూస్తే బోసినట్టు ఉంటుండే. ఇప్పుడు ఎంత కలకలాడుతుంది గ్రామం, కచ్చరి అంతా కలకలాడిపోతుంది. అవును, మార్కెట్ పెడితే కదా కానీ మంచి కళ కొడుతుంది కదా మాదాపురం. నిజంగానే ప్రజలు బాగా మంది వస్తారు. టమాటాలు కొన్నాను, ఇంటికాడ ఉన్నాయి కదా టమాటాలు, ఇంటికాడ టమాటాలు ఉన్నాయి. నిన్ననే కొనుక్కున్నా నేను. అమ్మా అందరి దగ్గర కొన్నావు, నువ్వు పెద్దమ్మ దగ్గర కొనలేవు అందుకు. అవునా? 5 కిలోలా? ఇక నీకోసం 2 కిలోలు ఇచ్చి ఎక్క ముందుకు పోతున్నావు. కొత్త మార్కెట్ అయింది మనూళ్ళే ఇవాళ నుంచే. సోమవారం కదా, అందరం కలిసి మార్కెట్ మంచిగా రెడీ చేసినాం. ఎట్లుందో సూర్పుర ఒకసారి కొనుకొచ్చుకోపోతారు. రోజు ఉంటుంది అంగడి? రోజు కాదు, సోమవారం సోమవారం. సోమవారం అర్థమైన చీరు ఒక పాపకాన్ నుంచి ఉంటుంది. అర్థమైన చీరు ఒక పాపకాన్ నుంచి ఉంటుంది. ఆడ ఇంకా ఇప్పుడు ఇవాళ ఫస్ట్ కాబట్టి ఇంకా బజ్జీలు ఎత్తురు. పాలల్లో బొంబాయి కారు తినుంది, పొద్దుల పొద్దుల చారెడు తినుంది. పాపకారు సాధారణకు సహానకు కాదు, మన చెర్రన్న రష్మిత అయిన వీడియోస్ అత్తలేవా అంటారు. చెప్పు, వైనకు జ్వరం వచ్చిందని చెప్పు. నెక్స్ట్ వచ్చి వీడియో అదే గదే రామ్ చరణ్ రష్మితదే నెక్స్ట్ వస్తుంది. బాధపడుతుంది. పైన నీకు ఏమైనా చెప్పు. ఫీవర్ బాగా వచ్చింది వైనకు, అన్నకు కూడా వచ్చింది, అందుకే తీయలేకపోతున్నాం ఫ్రెండ్స్. మేము కలిపే తీర్థం వీడియోలు రామ్ చరణ్ రష్మిత లేని తీయం కానీ, కాకపోతే సిచ్యువేషన్ అట్లా వస్తుంది. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు వస్తాయి కదా సమస్యలు. ఇప్పుడు అలా తమ్ముడే కదా మొన్న చనిపోయింది పిన్ని వల్ల. అందుకే ఏడిచి అందరికి జ్వరాలు వచ్చినట్టే ఉన్నాయి. ఎవరికి ఆరోగ్యాలు బాగా లేవు. మార్కెట్ స్టార్ట్ అయింది ఇవాళ. ప్రతి ఒక్కటి ఇక్కడనే కొనుక్కోండి, సిటీలో పోకుండ్రి. ఇక ఎందుకంటే మీరు బస్సు పోయి అవి ఇవి కొనుకొచ్చుకుంటూ మోసుకొచ్చుడు ఇబ్బంది కదా మీకు. కానీ అక్కడికన్నా తక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ. మీ అందరి గురించి ఆలోచించే మేమందరం ఒకటై మాట్లాడుకొని మీకోసం మార్కెట్ ఏర్పాటు చేసినాము. అందరూ మంచి మీకు ఏవే వస్తువులు అన్ని కొనుకొచ్చుకోండి. ఇక సరేనా? ఏంటిరా ఎందుకు? అబ్బా ఎందుకు? అబ్బా మార్కెట్లో ఒక టోప్ మిస్ అయింది. కరెక్ట్, అది కూడా కరెక్ట్. అమ్మా ఏమయ్యమ్మా మార్కెట్లో టోపీ రాలంట. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తారు కదా, టోపీలు కూడా రావాలి మాదాపురం. చెడ్డీలు బట్టలా అత్తాయి నెక్స్ట్ సోమవారం నుంచి బట్టలు అన్న వస్తాయి. ఓకేనా? డ్రెస్సులు కూడా రావాలి మాదాపురం అంగడి సోమవారం. డ్రెస్సులు చెప్పులు అవన్నీ అయితే వచ్చినాయి. గుండుకు టోపీలు కూడా మంట, గుండుకు టోపీలు కూడా మంట. అయిపోయి అందరికి చెప్పుకుంటారా? ఇక నేను పోతున్నమ్మా. ఈరోజా నువ్వు సిటీ నుంచి ఎప్పుడు వచ్చినావు? వచ్చి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది కదా. అన్ని నువ్వు తెచ్చిన వస్తువులు అయిపోయినాయి కదా ఆల్రెడీ. ఇప్పుడు పోయి మార్కెట్లో అన్ని కొనుకొచ్చుకోపో. ఎక్కడ ఉంది మార్కెట్? ఇవాళ కొత్తగా స్టార్ట్ అయింది. ఏమనుకున్నావు? చూస్తే చిన్నగా ఉంటది కానీ పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయి మాదాపురంలో. మాకు కూడా ఎన్నే ఉండబుద్ధి అవుతుంది. మరి ఇంకేంది, మన చంద్రశేఖర్ రెడ్డి తోలుకొనరా. ఓకే, బాగా తోలుకొనరా. సరేనా? ప్రతి ఒక్కళ్ళకి చెప్పేసినాయి ఇక మార్కెట్, ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి కదా మనకు. మరి మనం పెట్టే మార్కెట్ బాధపడకుండా కలకల్లాడుతూ ఉండాలని అందరికి చెప్పిన. సరేనా? తగ్గుతున్నావు అన్న ఎగ్ రైస్ చేసుకుంటుండ్రా. ఎగ్ రైసా?
మీకే సోమవారం వద్దురా అంటే ఆమెకి నాన్ వెజ్ లేని ముద్దనే పోదు. నువ్వు ఫస్ట్ గిరాకీ చేసుడేమో కానీ పిచ్చి గిరాకీ వస్తున్నాం ఇంతకుముందు పోయి చూసిన అది కూడా తీసిన వీడియో. తెల్ల బతుకని పాపం అందరు ఆచేయాలిరా, అందరు సంతోషపడాలి. అన్నకు మరి మార్కెట్ అన్న ఎందుకు రాలేడు అడుగు. అన్న దగ్గు పుల్లవుతుందన్న. ఎగ్ రైస్ సూపర్. అరే మరి ఇప్పుడు కొత్తగా ఇవాళ మార్కెట్ స్టార్ట్ చేసినాం కదా, నువ్వు ఎగ్ రైస్ బిర్యానీ షాప్ పెట్టొచ్చు కదా. ఎందుకమ్మా పాపం సిటీ కాదు కదా, గ్రామం. నిజంగానే అమ్మా. రామా అమ్మా అమ్మా ముక్కు మూసుకో. ఎగ్ రైస్ చేసుడే మరి చిన్న తగ్గిపిత్తాడు అమ్మా. నాకు ముక్కులకి తమ్మెళ్తాడే. అరే బాయ్ తిన్నగా మాట్లాడు, ఎక్కువ రగ్గర. అంతే అంటవా అన్న? ఒక్కోసారి మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమేమి వేసినా ఒకసారి చెప్పు అన్న. అలా ఏమేమి ఉందో ఒకసారి చెప్పు. ఇల్లనా ఆ. అన్నేసిన అన్నీ వేసినావు. నాకైతే క్యారెట్ కనబడుతుంది, కాలీఫ్లవర్ కనబడుతుంది. ఏం లేదు, సింపుల్ మిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఏంటంటే అల్లం పేస్ట్, బిర్యానాకు, క్యారెట్. అది అన్ని అందరు వేసుకుంటారా? కొత్త ఏం వేసినావా అని అడుగుతుడు తమ్ముడు. గడ్డి మంది వేసిన ఏంది గడ్డి మందట. ఆడు ఎగ్ రైస్ ఎప్పుడు ఎత్తుండు? నాకు నాన్నకు ఒక్క పొద్దు రోజు ఎత్తుండు. కరెక్ట్. మరి అమ్మ నాన్న కోసం వేయలే గాని మీకోసం మీరు వేసుకుంటే కిక్ ఏముంటది అలా? పడమ్మా అన్నం పట్టే మిగిలింది, కరబాదని చెప్పి చెప్తున్నా కానీ అన్నం ఖరాబ్ అవ్వద్దని సోమవారం కదా, ఒక పొద్దు కదా. కరెక్ట్. మా ఆలోచన కూడా మంచిగా ఉంది అన్న. రేపు అమ్మ నాన్న కోసం ఒకసారి ఏ ఎగ్ రైస్ సరే. అయిందా? ఆకలి అవుతుంది, వాసన అయితే గుమ్మ గుమ్మలాడుతుంది. మరి ఏందో టేస్ట్ ఎట్లుందో చూద్దాం. అరే రామ్ చరణ్, నువ్వు పెద్ద రెస్టారెంట్ పెద్ద డాబా హోటల్ పెట్టుకో. అయితే బాగా వచ్చి జైతో బాగా వచ్చి మీరు సేమ్ అట్లనే తిరుగుతారమ్మా. ఏమా రామ్ చరణ్ ఇంటికాడ చేసుడేమో గానీ రెస్టారెంట్ లో పెద్ద పెద్ద డాబా హోటల్ బగ్గ తిని వాళ్ళు సేయంగా చూసి అదే గంతే నాకు కూడా అదే డౌట్ వస్తుంది. వాసనగా ఆకలి అవుతుంది. తినుడు బంద్ అయ్యా. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. పొగలు వెళ్తుంది. సరే అయ్యో సమీరా, నువ్వు ప్లేట్ తీసుకొద్దు వెళ్ళినాడు. పోయి అదే కత్తున్నారా పానీపూరి? ఆడ అమ్మాయిలు బాగుండ్రు. అవునా నిజమా? అబ్బాయిల కోసం పెట్టవా? అమ్మాయిల కోసమా నీ ఫ్యాన్స్ కోసమా? అమ్మాయిల కోసం పానీపూరి పెడతావా? అంటే ఒక పీస్ ఎక్కేస్తావా? అమ్మాయిలు ఒకటే మాట, తోడా ప్యాజ్ దాలో బైక్. भैया थोड़ा प्याज डालो ना। थोड़ा प्याज डालो. ఆ మాట అంటే దర్శనం ఇప్పుడు ఎట్లా చూస్తుందో అని ఒకసారి అక్క నువ్వు అంటానే అను భయ తోడ ప్యాజ్ కాదు అమ్మాయిల కోసం పాన్పూలు పెడతాను అన్నాడు కదా, అది ఎట్లా విషయం చేస్తారు ఇప్పుడు? ఏదో అట్లా అంటే పెడతాడు అమ్మా. అన్నకు ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారు, నాకు తెలియదా? వైనకు అట్లా అనుకోదు. మళ్ళీ మాట పని చేస్తావా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అన్న ఆకలి అవుతుందన్న, జల్ది పోయన్నా. బాగా తినకుర్రా, జలుబు అవుతుంది. ముందే నీకు జ్వరం వచ్చింది, వైనకు జ్వరం వచ్చింది అన్న. ఇప్పుడు కామెంట్లు ఏమని వస్తున్నాయి అంటే చెర్రన్న ఎందుకు కనబడుతున్నాడా అంటుర్రు. చెర్రన్న ఎందుకు వస్తున్నాడు వీడియోలా,
రష్మిత వదిన ఎందుకు అత్తలేదా అంటారు. మేము అమ్మ నేనే ముగ్గురమే తీసుకున్నాం. ఆ కారణం ఏంటిదంటే అది కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం తీసినాం. అది ఎప్పుడు తీసినాం? వారం ముందే తీసినాం. ఇప్పుడైతే ఈ టైంలో మనం వీడియో తీసినామా? తీయలేం. ఎందుకు తీయలేమా అన్న? తమ్ముడే చచ్చిపోయాయి, బలం ఆడుతాయి, మన బాధలు మనకు ఉన్నాయి, నువ్వు వీడియోస్ ఆడుతాయి ఓకే. అట్లనే కాదన్న, మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమని తీయాలా? వాళ్ళకి ఎప్పుడు ఇంటర్ రాళ్ళు మంచిగా ఇంటారు చెప్తే ఇంటారు. ఏమంటారు? ఏం లేదు, వీడియోస్ వెతులేడం చెప్పాలా. సంత అంటే ఇలా పిన్ని కొడుకే చంపేయండి, మస్తు బాధలు ఉన్నాం. మనకు సంత బాంబడిదే కదా. అంత బాంబడిదే అన్నారు నాకు. కాకపోతే బాధపరంగా నేను తీయడానికి అంతే, లేకపోతే ఈ పాడికి మస్తు జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకోరు. ఇక మా అన్నతో కూడా ఎప్పిపించిన కదా, విన్నారు కదా. ఎందుకంటే మళ్ళా చెదికి బాగా ఇష్టమైన బామ్మరిది అన్నట్టు. మంచిగా బాగాడు అన్న నిన్న రాకే ఏడిచిండు మళ్ళీ చూడమ్మ. ఎందుకంటే ఆడికి బాగా ఇష్టమైన బామ్మరిది, రష్మిత కూడాము తమ్ముడు. రష్మిత కూడా భక్తిస్తుంది. వాళ్ళు మనుషులు కాలేరు. మేము కూడా అందరం, నాకు ఆడబిడ్డ కొడుకే కదా, అందరం రోజు 7 రోజు అంటూ మాకు లేదు. ఆ పిల్లవాడు కందాల మిదిలినట్టు అనిపించింది మాకు, చేతికి ఎదిగిన పిల్లవాడు. మా ఆడబిడ్డ అయితే ఆమె ఇక చెప్పొద్దు, ఆమె ఏడుపు చూస్తుంటే గుండెలు వలిగిపోతాయి. ఆమె ప్రతి ఒక్కటి గుర్తులో పిల్లని ఏవేవి వస్తువులు ఉన్నాయో ఇది చేసుకుంటా కళ్ళకు అద్దుకుంటా ఏడుతుందంటే ఆమె ఏడుపు. అమ్మా ఒక్కటి చెప్తుండు, కన్న కొడుకు అనిపోతే ఏ తల్లి దుఃఖం ఆగది, అది తెలిసిందే. కానీ ఒకటి చెప్తున్నా పట్టు, అంత మంచో బాంబడి నాకు దొరకడు ఇక. ఎందుకంటే మీరు ఒకటే చెప్తున్నా, మీ ఫ్యామిలీ మాత్రం మీరు బాధపెట్టకూడదు, బండ్ల మీద స్పీడ్ పోకూర్రి, మీరు బాధపడకూడదు చెప్తున్నా. ఎందుకంటే మీరు తాగినప్పుడు ఈనప్పుడు స్పీడ్ అమ్ముతారు కావచ్చు, అది పెద్ద విషయం కాదు, ఎవడన్నా పోతాడు. మీ లైఫ్ మీరే కాపాడుకోరు, ఎందుకంటే ఇంత బాధ నేను చూసిన, నేను చెప్పాలి. ఎందుకంటే పిల్లలు మీరు మీ గురించి మీరు ఆలోచించకూరు, మీ అమ్మ నాన్న గురించి ఆలోచించూరు. కనిపించిన తల్లిదండ్రి ఏమైపోతారు మీరు లేకపోతే అన్నది మీరు ఆలోచించాలి దయచేసి. నిజమే అమ్మా, ఎదిగిన కొడుకు కళ్ళ ముంగడ లేకపోతే ఎంత బాధ ఉంటుందమ్మా. 3-4 మీటింగ్లకు పోలేను రా ఈ బాధ చేయబట్టి. ఇవాళ ఖచ్చితంగా రావాలంటే ఇవాళ మన ఊళ్ళే మార్కెట్ ఓపెన్ చేసినాం. మన గ్రామ పంచాయతీ అపర్ణ మేడం చాలా అంటే చాలా గొప్పగా ఆలోచిస్తుంది మన ఊరి గురించి. ఓకే పెద్దగా ఉన్నది, ప్రతి ఒక్కటి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అన్ని సమాధానాలు కరెక్ట్ చెప్తుంది. సాధారణ ఎట్లా చూస్తుండవు, ఎప్పుడు ఎత్తారని చూస్తుంది సాధారణ. కదంతే ఏ వంక అన్న, నాకు ఆ స్మెల్ చూస్తే అర్థమైపోయింది ఎట్లుంటుందో, మోడల్ ఉంటుందని. కరెక్ట్ చెప్పానే, నిజం నేను చెప్తా, మీరు అబద్ధాడుతారు. తింటున్నా ఫస్ట్ టైం ఎట్లుందో చూద్దామా. మంచిగా లేదా? గుండెలు కూడా దిగుతుంది. కానీ ఒకటి చెప్పాల ఫ్రెండ్స్, బాగా వచ్చిన ఎగ్ రైస్ కన్నా మస్తు చేసింది. నువ్వే ఇప్పుడు అమ్మ చిన్న కమ్మలే అమ్మ, అమ్మ మస్తు చేసిండమ్మా. రేపు ఖచ్చితంగా నీకోసం చేపియాలా. చేస్తాడు. సరే నీ చేతుకుంటా నేను ఎగ్ రైస్ తినాలి రేపు, సరేనా? చూసిరా ఫ్రెండ్స్, ఓపెనింగ్ అయినప్పుడైతే మంది లేరు, ఇప్పుడైతే మార్కెట్లో చాలా మంది వచ్చారు. చూసారు కదా,
పలపలాడుతున్నారు మంది అయితే. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకే బాయ్.